ఉదయకాలపు దేవుని వాక్యము. మరి ప్రతి ఉదయము మీరు వాక్యం విని వాక్యాన్ని మరి అంగీకరిస్తున్నారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రతి ఉదయం కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయం తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు వినాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తన రాసిన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉండిద్ది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ఈ వాక్య భాగాన్ని ఆనందించుచు అని ఉంది. అంటే మనిషికి ఎందులో ఆనందం ఉంది? ఈ రోజున సినిమా హాల్లో ఆనందం ఉంది, పార్కుల్లో ఆనందం ఉంది, బైకుల మీద తిరుగుతుంటే ఆనందం ఉంది. ఈ లోకానికి సంబంధించిన వాటి యందు ఆనందిస్తూ ఉంటారు. కానీ నిజమైన ఆనందం ఎక్కడుంది? నిజమైన సంతోషం ఎక్కడుంది అని వాక్యాన్ని మనం లోతులోకి వెళ్తే ఇక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే దేవుని వాక్యములో నీకు ఆనందం కలిగిద్దని దేవుడు చెబుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరుల ఆనందము కొరకు, ఇతరుల సంతోషం కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టి రేయింబగలు కష్టపడి నీ యొక్క కష్టజీతం అంతా నీ కుటుంబానికి, లేకపోతే అప్పులకి వాటికి నువ్వు పెడుతున్నావేమో. కానీ నీవు దేవుడు నీకు సంతోషం ఇవ్వాలంటే నువ్వు దేవుని వాక్యమందు సంతోషించాలి. వాక్యములో దైవజనులు చెబుతున్న మాటల యందు నువ్వు శ్రద్ధ నిలపాలి. ఆ వాక్యమును వింటూ ఉండగానే ఆ వాక్యములో ఉన్న మాటలు నీ దుఃఖాన్ని తొలగించేది, నీ బలహీనతల నుంచి విడుదల చేసేది. అందుకనే లూదియా అనే ఒక స్త్రీ బైబిల్లో ఉంది. ఆమె వాక్యము వింటూ ఉండగానే ఆమె హృదయంలో దుఃఖముపై ఆనందం కలిగిందంట. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యములో ఉంది. 112వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంటే దేవుడు కొన్ని మాటలు మనకి తెలియజేస్తాడు, కొన్ని మాటలు మనకి ఆయన బయలుపరుస్తాడు. ఆ మాటల యందు మనం ఆనందించాలి. లోకానికి సంబంధించిన మాటల యందు మనం ఆనందించకూడదు. కొన్నిసార్లు సీరియల్లో కానీ సినిమాల్లో కానీ లోకానికి సంబంధమైన మాట్లాడినప్పుడు అబ్బో వీళ్ళలో చప్పట్లు వేసి చేస్తూ ఉంటాం. అది కాదు మనకి ఆనందాన్ని ఇచ్చేది. దేవుడు ఏ మాట అయితే మనకి తెలియజేశాడో ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మనము విన్నప్పుడు మనము ఆనందిస్తామంట. అంత మాత్రమే కాకుండా రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం నుండి, అంతరంగము పురుషుడిని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. అంటే అంతరంగములో దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడంట. దేవుని ధర్మశాస్త్రం ఆనందించున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నది, నాకు కనబడుచున్నది. అది నా మనస్సును ధర్మశాస్త్రముతో పోరాడుతుంది, నా అవయవాలతో పోరాడుతూ ఉందంట. అంటే నువ్వు దేవుళ్ళో ఎంతగా బలంగా ఉండాలని నువ్వు ముందుకు వెళుతున్నావో, నీ అవయవంలో ఏదో ఒక అవయవం నిన్ను బలహీనపరుస్తుందంట. ఏ అవయవం నిన్ను బలహీనపరుస్తుందో దాని మీద నువ్వు పోరాటం చేయాలంట. ఆ బలహీనతలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడిని అడగాలి. ఆ బలహీనతను పోవాలంటే దేవుని వాక్యము, ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉండాలంట. అక్కడేమో వాక్యాన్ని ధ్యానం చేయాలంట, ఇక్కడేమో వాక్యాన్ని మనసులో నెమరు వేసుకోవాలంట. ఇక్కడేమో ఆ వాక్యము మన హృదయంలో ఫలించాలంటే మన అవయవంలో ఏ బలహీనత ఉందో దాన్ని తీసివేయాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు కలగజేస్తాడు. నీ భర్తలో ఆనందం చూడాలంటే, నీ భార్యలో ఆనందం చూడాలి, నీ కుటుంబంలో ఆనందం చూడాలంటే నీవు దేవుని యందు, దేవుని వాక్యమందు నువ్వు సంతోషించు. వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. నిశ్చయంగా దేవుడు నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. ఈ ఉదయమున నువ్వు ఏ కన్నీళ్ళ మధ్యలో, ఏ సమస్యలో ఉన్నావో అవన్నీ